హాయ్ అండి. అందరింట్లో పిల్లలు ఇలాగే ఉంటారా? మా ఇంట్లోనే ఇలాగ ఉంటారు. నాకైతే అర్థం కాదు ఒక్కొక్కసారి. మా పిల్లలు నాన్ వెజ్ అయితే బాగా తింటారు. అదే వెజిటేబుల్ చేశారంటే అసలు మూతి మొహం అసలు ఉండదు. అందుకని ఈరోజు వాళ్ళ డాడీ రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఆ రొయ్యలు నేనైతే ఇంట్లోనే క్లీన్ చేసుకుంటాను. బయట క్లీన్ చేపిస్తే ఇక్కడ ఓన్లీ తలకాయలు తీసే ఇచ్చేస్తారు, ఇంకేమీ క్లీన్ చేయరు. అది డబల్ పని అవుతుందని నేను ఇంట్లోనే తీసుకొచ్చుకొని క్లీన్ చేసేసుకుంటాను. బాగా నీట్గా తోక తలకాయ నార తీసేసేసరికి నాకు కనీసం 2 hours పట్టింది. 1 kg రొయ్యలు క్లీన్ చేసేసరికి మంచిగా నార అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే ముందే అడుగుతారు, ఈరోజు ఏం కర్రీ చేస్తాం మమ్మీ అని. కేజీకి నాకు 1/2 kg రొయ్యలేని, మొత్తం వేస్టేజే ఎక్కువైంది. దీన్ని నేను క్లీన్ చేసేసి బాగా ఉప్పు పసుపు వేసేసి మంచిగా వాటర్లో బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. దీన్ని నేను కర్రీ చేశానా, ఫ్రై చేశానా, బిర్యానీ చేసేసాను నెక్స్ట్ బ్లాక్లో చెప్తాను మీకు.